కాంతార చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి. అంతేకాదు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగాను అవార్డును అందుకున్నాడు. ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ తో పాటు జై హనుమాన్ చిత్రాలను చేస్తున్నాడు. వీటితో పాటు గతేడాది ద ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రాన్ని చేయబోతున్నట్లు తెలిపాడు. ఫిబ్రవరి 19 ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కావడంతో ఈ సందర్భంగా ఆ సినిమా నుండి నయా పోస్టర్ ను విడుదల చేశారు. సందీప్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోబోతోందని తెలుస్తోంది. మూవీని అనౌన్స్ చేసిన రోజునే రిషబ్ శెట్టి దీనిని 2027 జనవరి 21న విడుదల చేస్తున్నట్లుగా తెలిపాడు. తాజాగా అష్టభుజాదేవి భారీ విగ్రహం ముందు వీర ఖడ్గంతో శివాజీ ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 14న హిందీ చిత్రం చావా విడుదలై విజయకేతనం ఎగిరేస్తోంది. శివాజీ మహారాజ్ తనయుడు సంభాజీ జీవిత గాథ ఆధారంగా చావాను లక్ష్మణ్ ఉటేకర్ రూపొందించారు. ఈ సినిమా ఉత్తరాదినే కాదు దక్షిణాదిన సైతం చక్కని ఆదరణ పొందుతోంది. జాతీయ స్థాయిలో సినిమా వాళ్లే కాకుండా వివిధ రంగాలకు చెందిన వారు సైతం చావా చిత్రాన్ని మెచ్చుకుంటున్నారు. అందులో సంభాజీ పాత్రకు జీవం పోసిన విక్కీ కౌశల్ ను అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రిషబ్ శెట్టి శివాజీ మహారాజ్ జీవిత గాథను తెరకెక్కించడం అనేది మరింత ఆసక్తిదాయకంగా మారింది. రిషబ్ శెట్టి బృందం మీద చావా విజయం మరింత బరువు బాధ్యతలను పెట్టిందనే అనుకోవాలి. ఈ సినిమా ఏకంగా 7 భారతీయ భాషల్లో విడుదల కానుంది.